పార్లమెంట్ ఆవరణలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్షంలోనూ విపక్ష ఎంపీల భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్ష చేపట్టిన విద్యార్థుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్లో విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దీంతో అక్కడ ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కూడా పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగట్లేదు. ప్రారంభమైనప్పటి నుంచే వాయిదా పడుతూ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంట్ లో విపక్ష పార్టీలంతా కూడా పార్లమెంట్ ఆవరణంలో తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడుతున్న సమయంలో కూడా విపక్ష పార్టీ ఎంపీలంతా కూడా అక్కడే బైఠాయించి నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి ప్రస్తుతం లోక్సభలో నెలకొంది. అయితే ఈ రోజు సభ సజావుగా సాగేందుకు అది కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడం జరిగింది. విపక్ష పార్టీలు కోరుతున్నట్టుగా సభలో చర్చించేందుకు సమయాన్ని కేటాయిస్తామంటూ కూడా ఇప్పటికే పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్రకటించడం జరిగింది. మరి ఒకవైపు ఇటు పార్లమెంట్ ఆవరణంలో విపక్ష పార్టీల ఆందోళన, మరోవైపు మరి కాసేపట్లోనే సిజేపీ నేతలతోటి కేంద్ర ప్రభుత్వ పెద్దల చర్చలు, మరోవైపు ఇటు ఏదైతే కేంద్ర కేబినెట్ సమావేశం కూడా 1 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంట్ లో ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన కూడా కొంత ఆసక్తి అయితే కలుగుతున్న పరిస్థితి ఉంది. ఇటు విపక్ష పార్టీల ఆందోళన నడుమ సభ సజావుగా సాగట్లేదు. దాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. విపక్ష పార్టీలంతా కూడా ఈ ధర్నాలు, నిరసనలు మానేసి సభలోకి రండి, మాట్లాడుకుందాం, చర్చిద్దాం, విద్యార్థుల సమస్యల పైన, దేశ ప్రజలకు సంబంధించిన అంశం పైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా ఇటు విపక్ష పార్టీలకు అయితే కేంద్రం సూచిస్తుంది. మరి కొద్దిసేపటి క్రితమే సభ కూడా ప్రారంభం కావడం జరిగింది. మరి చూడాలి ఈ రోజు సభ ఏ విధంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.